హాయ్ హలో అండి. ఈరోజు ప్రణతీస్ కిచెన్లో రాగి జావ అయితే చేస్తున్నాను. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తాగవచ్చు. ఈ రాగి జావను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి. ఇది ఇద్దరికి సరిపోతుంది. 2 గ్లాసుల వాటర్ పోసిన తర్వాత అందులోకి 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ నీళ్లు మరిగేలోపు రాగి పిండిలో వాటర్ పోసి అయితే కలుపుకుందాము. నేను 2 గ్లాసుల వాటర్కి 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని అయితే తీసుకుంటున్నాను. అందులో టీ గ్లాస్ తోటి సగం వాటర్ అయితే పోసుకున్నాను. ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఉండలు ఉంటే బాయిల్ చేస్తున్న వాటర్లో వేసినప్పుడు ఉండలుగా వస్తుంది. తాగటానికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఉండలు లేకుండా ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి. ఒకసారి చూసారు కదా, ఉండలు లేకుండా ఈ విధంగా అయితే కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే పక్కకైతే ఉంచుకోవాలి. ఈ పిండిని అయితే నేను ఇంట్లోనే పట్టించాను. ఇంట్లో పట్టించిన పిండి లేకపోతే సూపర్ మార్కెట్లలో ప్యాకెట్ పిండి కూడా దొరుకుతుంది. అది కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, వాటర్ అయితే మసులుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి ఉంచుకున్న రాగి పిండిని అయితే వేసుకోవాలి. రాగి పిండి వేసుకునే ముందల సిమ్లో అయితే పెట్టుకోవాలి మంటని. ఎందుకంటే ఎక్కువ మంట ఉంటే ఉండలు కట్టే అవకాశం కూడా ఉంటుంది. అందుకని సిమ్లో పెట్టి అయితే పోసుకుంటూనే కలుపుకోవాలి. రాగి పిండిని ఎప్పుడైనా పోసిన తర్వాత కలపకూడదు, పోసుకుంటూనే కలుపుకోవాలి. అట్లయితేనే ఉండలు కట్టదనమాట. మనం ఎంత సిమ్లో పెట్టి చేసినా పోసిన తర్వాత కలుపుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఉండలైతే కడుతుంది. కాబట్టి పోసుకుంటూనే కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి రాగి పిండిని. ఒక 2-3 నిమిషాల తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. సిమ్లోనే ఉంచి ఉడికించుకున్నాను నేనైతే. ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది. ఇలా కాకుండా ఇంకా కొంచెం తిక్కుగా కావాలనుకుంటే ఒక 3-4 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. నేనైతే మజ్జిగతోని తీసుకుంటున్నాను. ముందుగా మజ్జిగనైతే కొంచెం పోసుకొని అందులోకి ఇప్పుడు చల్లార్చిన రాగి జావనైతే పోసుకోవాలి. పెరుగు లేని వాళ్ళు నిమ్మరసంతో అలాగే కొంచెం ఆనియన్స్ వేసుకొని కూడా తీసుకోవచ్చు. ఈ రాగి జావను అలాగే తీసుకున్న చాలా బాగుంటుంది. ఈ రాగి జావను ప్రతిరోజు తీసుకోవటం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. ఈ సమ్మర్లో డే బై డే తాగుతూ ఉండండి. హెల్త్ చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.